ఈరోజు బోరవాడ నుంచి సార్ వాళ్ళు నాన్నగారు కాలేజ్ చేసి ఎన్ని మంత్స్ అయింది సార్? నాది కాలేజ్ చేసి 4 మంత్ నెల మాసం చేసుకుంటారు కదా ఎవ్రీ మంత్. అట్లనే మన ఫౌండేషన్ లో వచ్చి వాళ్ళ నాన్నగారికి పెట్టినట్టుగా భావించి నెల మాసంలో ఈరోజు మన హాస్టల్లో చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి, వీళ్ళు వంశాభివృద్ధి చెందాలని చెప్పేసి మనం ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. అలాగే సార్ ద్వారా వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి, వాళ్ళ అమ్మగారి పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి. సార్ నమస్కారం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ మాదాపూర్ నుంచి. నాన్నగారి పేరు ఏంటి సార్? రాజేశ్వర. అమ్మ సార్? అమ్మ కమల్. ఎన్ని నెలలు సార్ నాన్నగారి కాదు? నవంబర్ 5వ తారీఖు. ఎన్ని నెలలు సార్? 4వ నెల. మేడం పేరు? రజిత. మహిశ్రీ. ఇంకా సిస్టర్? అల్లుడు సిస్టర్స్. ఇద్దరు సిస్టర్స్. వాళ్ళ పేరు? అన్నయ్య పేరు సుధాకర్, అక్క పేరు మంతిత, ఇంకో అక్క పేరు వాళ్ళ పిల్లలు? మన ఇద్దరు చిన్నక్క కొడుకు. పేర్లు పెద్దక్క కొడుకు పేరు వర్షిత్, కూతురు పేరు రచన. మీ గోత్రం ఏ గోత్రం సార్? మాది మా విదురుషి గోత్రం. ఎలా ఉంది వాతావరణం? ఎట్లా ఉంది? ఒకటి ఏంటంటే బాధకర విషయం, ఈ సందర్భంగా వచ్చి వీళ్ళు సార్వాల భోజనం పెట్టమన్నది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ వాళ్ళ ఆశ్రమంలో వచ్చి చేసుకోవాలి. ఎందుకంటే మీ అందరికి పెడితే వాళ్ళ నాన్నగారికి పెట్టిన భావించి, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు, అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మనం వీళ్ళకి బ్లెస్సింగ్స్ తప్ప మనం వీళ్ళేమో ప్రేర్ స్టార్ట్ చేయండి సార్. రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు.
మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మూశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాటేది. ఆ నలుగురు నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం. నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు